కనీసం నిస్సహాయ స్థితిలో ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరినీ కూడా సేకరించి 2014లో 1865 మందికి 2014లో అక్కడ భూములు కేటాయించడం జరిగింది. 100 గజాలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి అక్కడ భూములు కేటాయించడం జరిగింది. ఎటువంటి వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము, అసలు ఒక్క ఫెసిలిటీ కూడా మాకు లేదు. ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. అసలు ఒక వాటర్ లేదు, కరెంట్ లేదు, రోడ్స్ లేవు. అసలు మనిషి బ్రతకడానికి కావలసిన వనరులు ఏవి కూడా అక్కడ లేవు. మాకు అనిపించింది మాకు ఆదివాసీ కాలంలో జీవిస్తున్నామేమో అని. మాకు కష్టపడి ఆ 10 సంవత్సరాలు కూడా కష్టపడి మేము పోగేసుకున్న డబ్బులన్నీ కూడా ప్రతి ఒక్క రూపాయి కూడబెట్టి మేమందరము ఎన్నో ఇల్లంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మన జీవితంలో ఒక మనిషికి ఉండే కళ ఇల్లంటే ప్రతి ఒక్క మనిషికి ఉండే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వాడి జీవితం అంతా కష్టపడుతూనే ఉంటాడు. మేము అదే విధంగా కష్టపడి మా ఇల్లులే మా సర్వస్వం అనుకొని మేము రూప కూడేసుకొని 10 సంవత్సరాలు కష్టపడి మా ఇల్లులు కట్టుకున్నాం సార్. ఒక్క క్షణంలో జేసీబీతో జస్ట్ అట్లా అంటే మా ఆశలు మా కళలు అన్ని నేలమట్టం అయిపోయినాయి. మేము చాలా కష్టపడి మా పేరెంట్స్ కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు సార్ అక్కడ పేదవాళ్ళు కాదంటున్నారు. ఎటువంటి వసతులు లేకుండా పేదవాళ్ళు నివసిస్తారా సార్ అక్కడ? మీరు అందరూ అక్కడ బలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కోటీశ్వర్లు ఉన్నారు అంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఎవడైనా లక్షాధికారి 10 సంవత్సరాల నుంచి ఎవడైనా ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఎవడైనా బ్రతకగలుగుతాడా? వాడికి ఎంత కష్టం ఉంటే అక్కడ మేము ఉండాలి, మాకు ఎటువంటి పరిస్థితిలో మేము అక్కడ ఉండాలి? లక్షాధికారులు ఎవరైనా బ్రతకగలుగుతారా సార్ ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా? అక్కడ ఉన్న వాళ్ళందరూ బలిసిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బులు కొనుక్కున్నారు.